హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ పాత బస్తీలో సోను మోడల్ ఒక ఫేమస్ మేకప్ ఆర్టిస్ట్. చిన్నతనం నుంచి సోనుకి మేకప్ పై ఉన్న ఇంట్రెస్ట్కి గుర్తించిన ఆమె తల్లి ఎంతో బ్యూటీ పార్లర్ పెట్టించి కన్నుమూస్తుంది. అప్పటినుంచి ఆ బ్యూటీ పార్లర్నే దేవాలయంగా భావిస్తుంటాడు సోను. అదే ఏరియాలో శంకర్ అనే ఎస్ఐగా పనిచేస్తూ ఉంటాడు. అతని ఇద్దరి భార్యల వ్యవహారం సోను ద్వారా బయటపడడంతో అతనిపై పగబడతాడు ఎస్ఐ. అదే సందర్భంలో లోకల్ డాన్ అయిన రుస్తుం ఎన్నో ఏళ్లుగా పెళ్లి కోసం ఎదురుచూస్తుంటాడు. నల్లగా ఉండే కామాక్షిని సోను తన మేకప్ సాయంతో తెల్లగా మార్చేస్తాడు. అదే అమ్మాయిని తొలిచూపులోనే చూసి పెళ్లాడతాడు రుస్తుం. అయితే అదంతా మేకప్ అని శోభనం మరొట రోజే తిరగడంతో సోనుపై పగబడతాడు రుస్తుం. అలా ఓవైపు రుస్తుం, మరోవైపు ఎస్ఐ శంకర్లు సోను కోసం వేట సాగిస్తుంటారు. అలా ఓ కల్తీ నూనె కేసులో సోను ఇరుక్కుంటాడు. ఏను తప్పుకి అందరి ముందు దోషిగా నిలవడంతో పాటు తాను దేవాలయంగా భావించే బ్యూటీ పార్లర్ను సైతం మూతపడే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో సోను లైలాగా మారి ఏ విధంగా వాళ్ళ ఆట కట్టించాడు అన్నదే లైలా సినిమా. అప్పుడెప్పుడో మేడం, భామనే సత్యభామని అంటూ హీరోలు ఫుల్ లెంత్ లేడీ వేషం వేసిన సినిమా చాయ్. ఆ తర్వాత చాలామంది హీరోలు లేడీ గెటప్స్ వేసిన కొన్ని సీన్స్ వరకే పరిమితం అయ్యాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫుల్ లెంత్ లేడీ గెటప్ ట్రై చేశాడు విశ్వక్సేన్. ఫస్ట్ పార్ట్ అంతా సోను పాత్ర, సోను బ్యూటీ పార్లర్, సోను జెన్నీ లవ్ స్టోరీ, రుస్తుం, ఎస్ఐ శంకర్, ఆయిల్ బిజినెస్ అన్ని చోట్ల సోన్ బుక్ అవడంతో సాగుతుంది. ఇంటర్వెల్కి ఈ గొడవల నుంచి తప్పుకోవడానికి లేడీ గెటప్ వేసి నెక్స్ట్ ఏం జరుగుతుందన్న ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్లో లేడీ గెటప్ వేసి తనపై పడ్డ నిందలు ఎలా తొలగించుకున్నాడో, ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటో అనేది సినిమా మొత్తంలో చూపించాడు. ఫస్ట్ హాఫ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా సాగదీశాడు. సోను మోడల్ అని హైదరాబాద్ సోషల్ మీడియా మోడల్స్ టైప్లో క్యారెక్టర్ ఫుల్గానే డిజైన్ చేశాడు. సెకండ్ హాఫ్లో కూడా కాస్త ల్యాగ్ ఉంటుంది. ఇక సినిమా అంతా డబుల్ మీనింగ్ జోక్స్, అడల్ట్ జోక్తో నవ్వించాలని ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల లేడీ గెటప్తో చేసే కామెడీ క్రింజ్గానే అనిపించింది. తల్లి ఎమోషన్ మాత్రం కాస్త వర్కౌట్ అయింది. అందం ముఖ్యం కాదు, గుణం ముఖ్యమైన పాయింట్ కూడా బాగానే చెప్పడానికి ప్రయత్నించారు. హీరోయిన్ మ్యూజిక్ కూడా కొన్ని సీన్స్లో హెవీగా ఉంటుంది. ఒక హీరోకి సమస్యలు వస్తే లేడీ గెటప్లో ఎలా తప్పించుకున్నాడో అనే కథ, అడల్ట్ కామెడీతో రెగ్యులర్ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు దర్శకుడు రామ్ నాయక్.